ఎండలు బాగా పెట్టాయి. ఇప్పుడేమో వర్షాలు బాగా పడుతున్నాయి. వర్షం పడితే మనం ఊరుకుంటామా? ఏదో ఒకటి స్పైసీగా క్రిస్పీగా తినాలనుకుంటాం. ఈ వర్షానికి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇంట్లో కందులు ఉంటే అవి రాత్రంతా నానబెట్టి ఇంచు అల్లం ముక్క, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలాగ వడల్లా ఒత్తుకోవాలి. వడలు చేయాలంటే ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలాగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ప్యాన్ పైన ఇలా వడల్లా పెట్టుకొని వీటిని 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఒకవైపు 5 నిమిషాలు, మరొక వైపు 5 నిమిషాలు ఇలాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కందుల వడలు రెడీ అయిపోయాయి. ఈ వర్షానికి ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.